వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, నేను ఒక టైటిల్ పెట్టినాను ఈరోజు అనాలిసిస్‌కి. సమాజం అంతా ఒకవైపు ఉంటే, అనసూయ, చిన్మయి లాంటి వాళ్ళు మరొక వైపు ఉన్నారేంటి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తా ఉన్నాను. ఏ విషయంలో ఈ డిస్కషన్ తీసుకున్నామనేది ఈ వీడియో చూసే వాళ్ళందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఒక 4 డేస్‌గా హీరో శివాజీ చేసిన కామెంట్స్, వస్త్రధారణ మీద ఆయన చేసిన కామెంట్స్ మీద చాలా సీరియస్‌గా చర్చ జరుగుతా ఉంది. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో. ఈరోజు చూస్తే నేషనల్ మీడియాలో కూడా ఈ అంశం మీద చాలా సీరియస్ డిబేట్‌లు కూడా పెడుతున్న పరిస్థితి ఉంది. అంత వైరల్ అయ్యాయి శివాజీ చేసిన కామెంట్స్. అయితే ఈ కామెంట్స్ వచ్చిన తర్వాత ఎవరు ఊహించని విధంగా శివాజీకి అనూహ్య మద్దతొచ్చింది. ఫస్ట్ రియాక్ట్ అయిన వాళ్ళు ఎవరు అంటే చిన్మయి అండ్ దెన్ అనసూయ రియాక్ట్ అయ్యారు ఈ అంశం మీద. రియాక్ట్ అయిన తర్వాత ఇంకా ఈ అంశం మీద డిబేట్ అవ్వడానికి ఇది ఒక చర్చకి కారణం అవ్వడానికి అదే కారణం. ఎందుకంటే క్యాజువల్‌గా వాళ్ళు శివాజీ మాట్లాడిన మాటలో మీ భాష తప్పుంది గానీ మీ భావం కరెక్టేను. బట్ దీని మీద డిస్కషన్ జరగాలి అనుంటే చాలా హుందాగా ఉండుండేది. కానీ కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం ఒకటి జరిగింది. రాష్ట్రంలో ఎన్నో ఇష్యూలున్నా ఈ ఇష్యూ మీద మాత్రం ఈరోజు అంత డిబేట్ జరగడానికి అదే కారణం అనుకోవచ్చు. దెన్ ఇక్కడ చూస్తే ఎప్పుడైనా ఒక ఇష్యూ తెర మీదకొచ్చినప్పుడు సమాజంలో ఎలా స్పందిస్తాం మనం? ఆ ఇష్యూ శాంటిటీని బట్టి, ఆ ఇష్యూలో ఉన్న డెప్త్‌ని బట్టి సమాజం దాని మీద స్పందిస్తా ఉంటుంది. సమాజం స్పందించే విధానాన్ని బట్టే ఇది సగం ఇది రాంగా, రైటా అని డిసైడ్ చేయబడుతుంది కొన్నిసార్లు. ఎందుకంటే మెజారిటీ వాయిస్ ఎలా ఉంది అనేదే ఎప్పుడైనా కూడా కౌంటబుల్ అవుతుంది. మైనారిటీ వాయిస్ ఎలా ఉండేది అనేది కౌంటబుల్ కాదు ఎవరికిని. దట్టు ఇక్కడ పూర్తి స్థాయిలో కింద పడ్డా నాదే పై చెయ్యి అనే వాళ్ళది ఎప్పుడు సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ మనం చూసినట్లయితే శివాజీ కామెంట్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ అంశంలో దానికి ఎప్పుడైతే చిన్మయి అండ్ దెన్ అనసూయ లాంటి వాళ్ళు వైల్డ్‌గా రియాక్ట్ అయ్యారో, ఫస్ట్ చాలా వైల్డ్‌గా రియాక్ట్ అయింది ఆవిడ. నా బాడీ నా ఇష్టం అని కామెంట్ పెట్టింది. అది చాలా వైల్డ్‌గా రియాక్ట్ అయినట్టే. శివాజీని ఎలా అయితే ఆయన భాష బాగలేదు, ఆయన భావం బావుందని అందరూ కూడా భాషని ఖండించారో, బట్ అనసూయ పెట్టిన దాన్ని కూడా ఆబ్వియస్‌లీ ఖండిస్తారు. కాకపోతే ఆమె ఇంకా వైల్డ్‌గా రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించి నా బాడీ నా ఇష్టం అన్నట్టుగా ఆవిడ రియాక్ట్ అయ్యారు. చిన్మయి కూడా చాలా దారుణంగా స్పందించారు ఈ అంశానికి సంబంధించి. దెన్ అందుకే ఆ డిబేట్ అలా నడుస్తూనే వస్తా ఉంది. అయితే ఆ డిబేట్ అంతా నడుస్తూనే వస్తున్న క్రమంలో మనం కొన్ని విషయాలు ఇక్కడ కొన్ని కీలక పాయింట్లు మనం అబ్జర్వ్ చేయాల. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఈ ఇష్యూని తీసుకుంది ఫస్ట్. అక్కడి నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా టేకప్ చేసింది. అక్కడి నుంచి నేషనల్ మీడియా కూడా టేకప్ చేసింది. మొత్తం ఈ ఇష్యూ అటు ఇండస్ట్రీకి అతీతంగా కూడా ఈ ఇష్యూలో చర్చ జరుగుతోంది ఈ ఇష్యూ పైన. ఈరోజు శివాజీ ఈ అంశంలో ముందుకొచ్చి ఆయన వితిన్ అవర్స్‌లోనే సారీ చెప్పారు. మళ్ళా తర్వాత సుదీర్ఘంగా తన 'దండోరా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేశారు. గతంలో 'సావిత్రి' మహానటి అనిపించుకోలేదా? సాయి పల్లవిని, అనుష్క లాంటి వాళ్ళని ఎవరినన్నా టచ్ చేశారా ఎవరైనా? సౌందర్య మీద ఎప్పుడన్నా ఇలాంటి అలిగేషన్స్ వచ్చాయా? అని చెప్పేసి కొంత సమాజంలో చర్చ జరగడానికి కూడా ఆయన కామెంట్స్ కారణమయ్యాయి. అయినా సరే దాన్ని కూడా అనసూయ లాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా దాన్ని శివాజీని రెచ్చగొడుతున్న విధంగా ఆమె పోస్టులు పెట్టారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆఖరికి తన స్విమ్ సూట్‌లో ఉన్న వీడియోస్ కూడా పోస్ట్ చేస్తా ఉన్నారు. సరే ఆమె పందా ఇది ఆమె వెళ్తుంది అనుకోని మనం వదిలేయడానికి లేకుండా స్పందిస్తా ఉన్నారావిడ. నిజంగానే ప్రొవోక్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆమె అనుకుంటూ ఉండొచ్చు. ఏదో ఒక రూపంలో నేను హైలైట్ అవుతున్నాననో, మొత్తం ఒక్క పోస్ట్‌తోనో, ఒక వీడియోతోనో అందరిని తన వైపుకి తిప్పుకుంటున్నాననో అనసూయ అనుకుని ఉండొచ్చు. కానీ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. కాలం కలిసి రాకపోతే తాడే పామై తిరగబడుతుంది. ఏదో చూసుకొని ఎగిరెగిరి పడితే దానికి సమాధానం సమాజమే తిరిగిస్తుంది. ఎందుకు నేను సమాజమే తిరిగిస్తుంది అంటున్నానంటే, చాలా మనకు పురాణాల దగ్గర నుంచి ఎప్పటినుంచో స్త్రీని ఎప్పుడు మన భారతదేశం అంటేనే, ఇండియా అంటేనే దేవతలు నడయాడిన కర్మభూమి అని చెప్తూ ఉంటాం. అలాంటి భూమి మీద ఎప్పుడూ కూడా స్త్రీని మన పురాణాల్లో, భాగవతాల్లో, భారతాల్లో ఎక్కడ చూసినా ఒక ప్రకృతితో పోల్చారు. ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలు గలుస్తేనే ప్రకృతి. ఆ ప్రకృతి అంటేనే నిజంగా మనకి దేవుడితో సమానం గదా! దైవంతో సమానం. మీరు 'కాంతార' సినిమా చూస్తే 'కాంతార' అనేది రీసెంట్‌గా వచ్చింది కాబట్టి నేను అది కోట్ చేస్తా ఉన్నాను గానీ చాలా మూవీస్ వచ్చినాయి. ఈవెన్ 'అవతార్' తీసుకోండి మీరు. ప్రకృతిని ఎవరైనా నాశనం చేస్తే, ప్రకృతికి విరుద్ధంగా ఎళ్తే చివరికి ప్రకృతే వాళ్ళ మీద పగబడుతుంది అనేది ఎన్నో సినిమాల్లో చూసాం మనం. ఈవెన్ మనం చూస్తే 'శ్రీనివాస్' నటించారు. ఆయన నటించిన మూవీ ఏదైతే ఉందో ఆ 'సాక్ష్యం.' ఆ సినిమాలో కూడా చూపించారు. 'పూజ హెగ్డే' హీరోయిన్‌గా ఉంటుంది. వెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మూవీ. చాలా అద్భుతంగా చూపిస్తారు ఆ సినిమా. సినిమా ఫెయిల్ అయింది గానీ. బట్ ఆ రోజు మనం చూస్తే అంటే ప్రకృతిని ఎవరైతే చెరబడతారో, ప్రకృతికి ఎవరైతే వ్యతిరేకంగా వెళ్తారో, అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రకృతే సమాధానం చెప్తుంది. ప్రకృతే వాళ్ళ మీద తిరగబడుతుంది అని చెప్పేసి మనం చాలా సార్లు సినిమాలో చూసాం. మన
ఏదైతే ఆ రోజు చూసాం మహాభారతంలో మనం చూసాం. ద్రౌపది వస్త్రాపహరణ యుద్ధాన్ని మనం చూసాం ఆ రోజున. అది ఎంత దూరం లీడ్ చేసింది ఆ సంఘటన అనేది. ద్రౌపది వస్త్రాపహరణ చేసిన వాళ్ళే గాదు, ఆమెను ఈడ్చుకొచ్చిన వాళ్ళే గాదు, ఒక్కరు గూడా మిగలల చివరికి. ఆ టైంలో ఎవరైతే ఇది ఆ ఇష్యూస్ జరుగుతా ఉంటాయి. చాలామంది అడుగుతా ఉన్నారు. మీకేం సంబంధం? మీరెందుకు అందరూ రియాక్ట్ అవుతున్నారు అని జెప్పేసి. రియాక్ట్ కావాల్సిన సందర్భం కదా ఇది. ఎందుకంటే ఆ రోజు ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతా ఉంటే. భీష్ముడు లాంటిది కురువృద్ధుల దగ్గర నుంచి ధృతరాష్ట్రుడి కళ్ళకు గంతలు కట్టుకున్న ఆయనతో సహా ఏదైతే ద్రోణాచార్యుడి వరకు అందరూ కూడా కామ్‌గా ఉండిపోయారు. ఆ రోజు ఎందుకంటే వాళ్ళు ఒక రాజు కింద పనిచేస్తా ఉన్నారు దుర్యోధనుడి కింద. వాళ్ళకి ఎదురెత్తి గొంతెత్తి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి రాజు ఏది చేసినా చూస్తా ఉందాం అనుకుని చూస్తా ఉండిపోయారు. కానీ మాట్లాడాల్సిన వాళ్ళ మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకపోతే ఆ మౌనం దేశానికి మంచిది కాదు. ఆ రోజు వాళ్ళు కామ్‌గా ఉన్నారు అంటే తమ రాజు చేస్తున్న ఆ భయంకరమైన తప్పును వాళ్ళు అంగీకరించినట్టే. అందుకే కురుక్షేత్ర సంగ్రామంలో వాళ్ళకి గూడా శిక్షలు పడ్డాయి. ద్రోణాచార్యుడు చంపబడ్డారు. ఎవరైతే భీష్మాచార్యుడు అంపశయ్య మీద పడుకున్నారు. సో, మనం జూస్తే ఇలా ధృతరాష్ట్రుడు దారుణంగా కొడుకులు బాధతో చనిపోయిన పరిస్థితి ఉంది. సో, ఇలా ఎవ్వరు గూడా దీన్ని యాక్సెప్ట్ జేయరు. సమాజం యాక్సెప్ట్ జేయదిలా. సో, అని చూడండి స్త్రీని చెరబడితే అంటే ప్రకృతిని చెరబడితే ప్రకృతి వాళ్ళ మీద పగబట్టింది అనేసి దానర్థం. ఎక్కడైనా సరే ఇదే మీనింగ్ ఉంటుంది. అందుకే స్త్రీని ప్రకృతితో పోలుస్తారు ఎవరైనా సరే. అంటే ఒక దైవంగా ఆరాధిస్తారు స్త్రీని. అలాంటి చోట మనం చూసాం త్రిమూర్తులే ఒకాయన అర్ధభాగం ఇచ్చారు. ఒకాయన గుండెల్లో పెట్టుకున్నాడు. ఒకాయన బ్రహ్మ ఏ స్థాయిలో సరస్వతికి ఇంపార్టెన్స్ ఇచ్చారో మనకు తెలుసు. సో, ఇలా ఇంత గొప్పగా స్త్రీని వర్ణిస్తా వచ్చారు. ఇంత గొప్పగా చూపిస్తా వచ్చారు. అలాంటి స్త్రీ విషయంలో ఈరోజు శివాజీ మాట్లాడిన మాటలు. దాంట్లో తప్పేముంది శివాజీ మాట్లాడిన మాటల్లో? తప్పేముంది అనే క్వెషన్ ఈరోజు సమాజం నుంచే ఎదురవుతా ఉంది. అంటే ఇంకా మన సమాజంలో కొంత క్రెడిబిలిటీ ఉంది. ఇంకా సమాజం దాన్ని ఓన్ చేసుకుంటా ఉంది. ఇంకా సమాజంలో అందరూ చెప్తున్నట్టు మంచితనం ఏమి లేదనుకోవడానికి లేదు. మంచితనం మిగిలే ఉంది. సమాజాన్ని ఈ జనరేషన్ యూత్ కూడా చూసే యాంగిల్ కూడా చాలా బావుంది. ఇదొక మనకొక ఊరటనిచ్చే అంశం ఇది. ఈ అత్యాచారాలు, అఘాయిత్యాలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ జనరేషన్ ఏమైపోతుందా అని గగ్గోలు పెడుతున్నాం మనం. ఇంకా ఈ ఈ ఇష్యూని మనం చూసిన తర్వాత ఈ ఇష్యూని డిఫరెంట్‌గా అనలైజ్ చేస్తే ఇంకా ఈ ఇష్యూ మీద చాలామంది మెజారిటీ స్పందిస్తున్న విధానం చూసిన తర్వాత దట్ టు యూత్ స్పందిస్తున్న విధానం చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది నాకు కొన్ని ఇష్యూలో. ఇంకా ఈ యూత్ చెడిపోలేదు. ఈ జనరేషన్ చాలా బావుంది. జెడ్ అని రెచ్చగొడుతున్నా కూడా ఈ ఇష్యూ ఎక్కడ కూడా ఈ యూత్ చెడిపోలేదు అని. సో, అలాంటిది ఈరోజు ఆ కమెంట్స్ చూసిన తర్వాత అయినా సరే అనసూయ, చిన్మయి లాంటి వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలా. సమాజం మొత్తం ఒకవైపు వెళ్తుంటే మేము ఇంకోవైపు వెళ్తాం అంటున్నారు వాళ్ళు. అది సమాజం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు మైనారిటీని. మెజారిటీనే యాక్సెప్ట్ చేస్తా ఉంటుంది. ఎందుకు మీరు సమాజానికే ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తున్నారు? సమాజం మీద తిరగబడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ప్రొవోక్ చేయటం ద్వారా, రెచ్చగొట్టడం ద్వారా, రెచ్చగొట్టే చర్యల ద్వారా, రెచ్చగొట్టే కామెంట్స్ ద్వారా. ఇక్కడ కనీసం సరే ఇవన్నీ పక్కన పెడదాం. శివాజీకి సంబంధించో, వీళ్ళ కామెంట్స్‌కి సంబంధించో, వీళ్ళ వీడియోలకు సంబంధించి మొత్తం రచరచ నడుస్తూ ఉంది. ఎక్కడ ఒక చిన్న వీడియో వచ్చినా దాని కింద కామెంట్స్ వీళ్ళు చదివారా? మొత్తం శివాజీకి అనుకూలంగా వన్ సైడెడ్‌గా శివాజీకి అనుకూలంగా కామెంట్స్ వస్తున్నాయి. కనీసం ఆ కామెంట్స్‌లో వాళ్ళు పెడుతున్న కొన్ని చాలా దారుణంగా ఉన్నాయి కొన్ని పోస్టులు చూసినట్లయితే. అవన్నా వీళ్ళు కనీసం వాటి మీదన్నా కన్సర్న్ ఉందా వీళ్ళకి? మనం ఏం మాట్లాడుతున్నాం? ఏం చేస్తున్నాం? మన చర్యలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి అనేది. అందుకే ఎప్పుడైనా కూడా సమాజం మీద సమాజంలో ఏదైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేసే స్థితిలో ఉంటే మనం నలుగురు చెప్పే స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ దేవుళ్ళు హీరోల్ని దేవుళ్ళుగా, హీరోయిన్‌ని దేవతలుగా కొలిచే సమాజం మనది ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అది. క్రికెటర్స్‌ని. సో, అలాంటి సొసైటీలో ఉంటూ మీరు ఒక నలుగురు చెప్పే స్థాయిలో ఉండి, నలుగురిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉండి, ఈ దరిద్రం ఏంటి జనాలకి? ఇలాగే చూపించుకుంటా ఎళ్తాం, ఇలాగే చేస్తా ఎళ్తాం, మా బాడీ మా ఇష్టం అంటే రేపు దానికి రివోల్ట్ కూడా అంతే ఉంటుంది. దానికి ఏదైతే రియాక్షన్ కూడా అంతే ఉంటుంది. న్యూటన్ తాళ్ళ తరహాలో ఇఫ్ యాక్షన్ ఈస్ దేర్ రియాక్షన్ విల్ బి దేర్ అనేది అన్నట్టే ఉంటుంది. అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు సొసైటీలో మంచి చెడుల గురించి డిస్కస్ చేయండి, డిబేట్ చేయండి. కానీ సొసైటీ మీద తిరగబడాలని, సొసైటీకి ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తే మాత్రం ఈరోజు చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్లో ఉండాల్సిన లేడీస్ కూడా కొంతమంది పెద్ద మన అమ్మలు, అమ్మమ్మల ఏజ్ వాళ్ళు కూడా బయటకొచ్చి ఖండిస్తా ఉన్నారు ఈ ఇష్యూని. శివాజీకి వన్ సైడెడ్‌గా ఆయన భాష తప్పున్నా కూడా శివాజీకి వన్ సైడెడ్‌గా మద్దతు ఇస్తా ఉన్నారు. అంత స్థాయిలో చర్చ జరుగుతుంది. నాకు తెలిసి శివాజీ నటించిన ఏ సినిమా గురించి కూడా ఇంత డిబేట్ జరిగుండదేమో గతంలో. ఈవెన్ ఆయన 'బిగ్ బాస్‌లో' కూడా ఇంత డిబేట్ జరిగుండదేమో. ఈరోజు ఇంత చర్చ జరుగుతా ఉంది. అందుకే వీళ్ళు ఇప్పటికైనా సరే ఇలాంటి ఇష్యూల మీద స్పందించే ముందు ఏ యాంగిల్‌లో స్పందిస్తే బావుంటుంది? ఎలా స్పందిస్తే బావుంటుంది? దాన్ని రెచ్చగొట్టకుండా దానికి ఫుల్ స్టాప్ పెడితే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తే చాలా బావుంటుంది.